ఐషు అయిందా? ఆగలేవా? చేస్తున్నానుగా డింగు డింగు అని వస్తా. సరే చేసుకో చేసుకో. బాగుంది. ఐషు ఇంకొంచెం పెడతావా? సరే సరే ఆగు పెడతా. ఐషు పొట్లో గురుగులు అంటుంది. డాక్టర్ దగ్గరికి వెళ్దాం, ఎక్కువ తినేసి ఉంటాం. సరే. నమస్తే అండి, మీ ప్రాబ్లం ఏంటండి? ఏం లేదండి, బాగా ఎక్కువ మెక్కేసి గ్యాస్ ఫామ్ అయిపోయింది. ఏం లేదండి, నార్మల్ ఎసిడిటీ ఫామ్ అయిందంటే. అలాగే ఆయిల్ ఫుడ్ కూడా తగ్గించేసి డైట్ కూడా ఫాలో చేయండి. డైట్ ఫాలో అవ్వాలి మీకు ఉంటుంది. అసలు డైట్ ఫాలో అవ్వలేకపోతున్నాను. ఐషు తెలియకుండా ఆర్డర్ పెట్టుకుంది. నా ఫోన్ అదే ఇక్కడ ఉంది. నేను పెట్టలేదే. మీరే డ్రెస్ ఇదే ఆర్డర్ పెట్టుకుంటాం డైట్ ఫాలో అవుతుంది. యాక్టింగ్ చేసిన చాలే, నువ్వే కదా ఆర్డర్ పెట్టావు. అంటే అది తినాలనిపించింది ఆర్డర్ పెట్టాను. ఈ ఒక్కసారి చాలే. బాగున్నాయో తిని 10 రోజులు అవుతుంది. ఏంటి తెచ్చేసింది? డాక్టర్ నీకేం చెప్పింది? ఆల్రెడీ పునుకులు తినేసావు, మరి ఇవేంటి? అంటే తినిచ్చావు కదా, అన్నీ తినేస్తాను. నువ్వు మారవే, మళ్ళీ డాక్టర్ దగ్గర తీసుకెళ్తా కానీ నీకు తిక్క కుదరదు. అదే అయిపోయి ఐషు మళ్ళీ డాక్టరా? మళ్ళీ ఏమైందండి? ఏముంది, అస్సలు కంట్రోల్ లేదు. ఏం తిన్నారండి? నేనా? బజ్జీలు, పునుగులు, మురుకులు, బిస్కెట్లు. ఇవి మాత్రం బాగానే గుర్తుంటాయి. మీకు డైట్లో ఇవన్నీ రాసివ్వలేదే, మరి ఇవన్నీ ఎందుకు తిన్నారు? ఏముంది, ఆర్డర్ పెట్టుకుంటుంది, కుంభకర్ణుడిలాగా మెక్కుతుంది. ఇదే మీకు లాస్ట్ అండ్ ఫైనల్ టైం. ఓకే అండి. ఓకే ఏం కాదు, మీరు కనుక డైట్ ఫాలో అవ్వకపోతే మీ హెల్త్ ప్రాబ్లమ్స్ ఎక్కువైపోతాయి. చూసుకుంటా, ఎందుకు చూసుకోను?
హే గాయ్స్, ఈ వీడియో ఓన్లీ ఫన్ కోసం అండ్ హెల్త్ కేర్ కోసం మాత్రమే. మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ కామెంట్, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.